హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ 6వ అధ్యాయం గణిత విద్యా ప్రణాళిక నందలి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, అలాగే గతంలో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, కరికులం అనే పదం డాష్ భాష నుండి వచ్చింది అని చెప్పి అడిగారు. 1 లాటిన్, 2 గ్రీక్, 3 అరబ్, 4 ఫ్రెంచ్. సరైన సమాధానం లాటిన్. కరికులం అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. రెండవ ప్రశ్న, విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుందని తెలిపిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 కన్నింగ్హామ్, ఆప్షన్ 2 ఆల్బర్టీ, ఆప్షన్ 3 శామ్యూల్ పి, ఆప్షన్ 4 హెర్బార్ట్. సరైన సమాధానం ఆల్బర్టీ. విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుందని తెలిపిన విద్యావేత్త ఆల్బర్టీ. మూడో ప్రశ్న, విద్యార్థి పాఠశాలలో నేర్చుకున్న గణితాంశాలు నిత్య జీవితంలో తోడ్పడేవిగా ఉండాలి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏమిటి అని అడిగారు. 1 సన్నాహ సూత్రం, 2 సాంస్కృతిక సూత్రం, 3 ప్రయోజన సూత్రం, 4 వ్యాసక్తి సూత్రం. సరైన సమాధానం ప్రయోజన సూత్రం. విద్యార్థి పాఠశాలలో నేర్చుకున్న గణిత అంశాలు నిత్య జీవితంలో తోడ్పడేవిగా ఉండాలి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ప్రయోజన సూత్రం. 4వ ప్రశ్న, ఈ క్రింది వానిలో గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏమిటని అడిగారు. 1 మార్పుకు వీలు సూత్రం, 2 కఠినతా సూత్రం, 3 ఉపాధ్యాయ సమ్మతి సూత్రం, 4 క్రమశిక్షణ విలువ సూత్రం. సరి అయిన సమాధానం కఠినతా సూత్రం. గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం కఠినతా సూత్రం. 5వ ప్రశ్న, చిన్న తరగతుల్లో విద్యార్థులకు కృత్యాధార అభ్యసనకు, ఆపై నెమ్మదిగా అమూర్త విషయాలు అభ్యసించడానికి వీలుగా విద్యా ప్రణాళికను వ్యవస్థీకరించాలి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 కఠినతా సూత్రం, ఆప్షన్ 2 శిశు కేంద్రీయత సూత్రం, ఆప్షన్ 3 వ్యాసక్తి సూత్రం, ఆప్షన్ 4 సహసంబంధ సూత్రము. సరి అయిన సమాధానం వ్యాసక్తి సూత్రం. చిన్న తరగతుల్లో విద్యార్థులకు కృత్యాధార అభ్యసనకు, ఆపై నెమ్మదిగా అమూర్త విషయాలు అభ్యసించడానికి వీలుగా విద్యా ప్రణాళికను వ్యవస్థీకరించాలి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం వ్యాసక్తి సూత్రం. 6వ ప్రశ్న, గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం. 1 సాంస్కృతిక సూత్రం, 2 క్రమశిక్షణ సూత్రం, 3 మార్పుకు వీలు సూత్రం, 4 వ్యాసక్తి సూత్రం. సరైన సమాధానం మార్పుకు వీలు సూత్రం. గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలిపే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం మార్పుకు వీలు సూత్రం. 7వ ప్రశ్న, గణిత విద్యా ప్రణాళికలో అంశాలు విద్యార్థిలో ఉత్సాహాన్ని, ఆసక్తిని, సవాళ్లని, ఆతృతని కలిగించేవిగా ఉండాలి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 ఉన్ముఖీకరణ సూత్రం, ఆప్షన్ 2 సహసంబంధ సూత్రం, ఆప్షన్ 3 వ్యాసక్తి సూత్రం, ఆప్షన్ 4 తార్కిక సూత్రం. సరైన సమాధానం ఉన్ముఖీకరణ సూత్రం. గణిత విద్యా ప్రణాళికలో అంశాలు విద్యార్థిలో ఉత్సాహాన్ని, ఆసక్తిని, సవాళ్లని, ఆతృతని కలిగించేవిగా ఉండాలని తెలిపే విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఉన్ముఖీకరణ సూత్రం. 8వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అంశాల పద్ధతి ఏది? 1 ఏకకేంద్ర పద్ధతి, 2 సర్పిలా పద్ధతి, 3 శీర్షిక పద్ధతి, 4 సమన్వయ పద్ధతి. సరైన సమాధానం శీర్షికా పద్ధతి. శీర్షికా పద్ధతి అనేది అంశాల పద్ధతి. 9వ ప్రశ్న, ఉన్నత స్థాయి గణిత విద్యా ప్రణాళిక అమరికకు సరైన పద్ధతి ఏది? 1 సర్పిలా పద్ధతి, 2 శీర్షికా పద్ధతి, 3 ఏకకేంద్ర పద్ధతి, 4 సమన్వయ పద్ధతి. సరైన సమాధానం శీర్షికా పద్ధతి. ఉన్నత స్థాయి గణిత విద్యా ప్రణాళిక అమరికకు సరైన పద్ధతి శీర్షికా పద్ధతి. 10వ ప్రశ్న, ఈ క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది? 1 కఠినతా సూత్రం, 2 మార్పుకు వీలు సూత్రం, 3 ప్రయోజన విలువ సూత్రం, 4 వ్యాసక్తి సూత్రం.
సరైన సమాధానం కఠినతా సూత్రం. ఈ క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది కఠినతా సూత్రం. 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో శీర్షిక పద్ధతి యొక్క గుణం కానిది. 1. శీర్షికకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. విషయాలు తార్కిక క్రమంలో నేర్చుకుంటాడు. విషయ కాఠిన్యత పరిపూర్ణతా సూత్రంపై రూపొందుతుంది. 4. మనోవైజ్ఞానిక శిశు కేంద్రీకృత పద్ధతి. సరైన సమాధానం మనోవైజ్ఞానిక శిశు కేంద్రీకృత పద్ధతి అనేది శీర్షిక పద్ధతి యొక్క గుణం కానిది. 12వ ప్రశ్న, ఈ క్రింది వానిలో శీర్షిక పద్ధతి లక్షణం కానిది. 1. శిశు కేంద్రిత పద్ధతి. 2. సమగ్ర జ్ఞానం ఇస్తుంది. 3. ఏకాగ్రత పెంచుతుంది. 4. తార్కిక ఆధారం. సరైన సమాధానం శిశు కేంద్ర పద్ధతి. ఈ క్రింది వానిలో శీర్షిక పద్ధతి లక్షణం కానిది శిశు కేంద్ర పద్ధతి. 13వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏకకేంద్ర పద్ధతి యొక్క దోషం ఏది అన్నారు. 1. ఒకే విషయాన్ని ఎక్కువ కాలం బోధించడం వల్ల విద్యార్థి ఆసక్తి తగ్గవచ్చు. 2. మనోవైజ్ఞానిక శిశు కేంద్రీకృత పద్ధతి. 3. శీర్షిక మరీ చిన్నదైతే విద్యార్థిపై శాశ్వత ప్రభావాన్ని చూపకపోవచ్చు. 4. శీర్షికలను సమాన భాగాలుగా విభజించడం కష్టం. సరైన సమాధానం శీర్షిక మరీ చిన్నదైతే విద్యార్థిపై శాశ్వత ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇది ఏకకేంద్ర పద్ధతి యొక్క దోషమవుతుంది. శీర్షిక మరీ చిన్నదైతే విద్యార్థిపై శాశ్వత ప్రభావాన్ని చూపకపోవచ్చు అనేది ఏకకేంద్ర పద్ధతి యొక్క దోషమవుతుంది. 14వ ప్రశ్న, గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి ఏది. 1. శీర్షిక పద్ధతి. 2. ఏకకేంద్ర పద్ధతి. 3. మనోవైజ్ఞానిక పద్ధతి. 4. సర్పిల పద్ధతి. సరైన సమాధానం సర్పిల పద్ధతి. గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి సర్పిల పద్ధతి. 15వ ప్రశ్న, ఒక తరగతిలో నేర్చుకున్న అంశం సుమారు 1 సంవత్సరం తర్వాత పై తరగతిలో పునర్విమర్శ చేయు పద్ధతి. 1. శీర్షిక పద్ధతి. 2. ఏకకేంద్ర పద్ధతి. 3. తార్కిక పద్ధతి. 4. సర్పిల పద్ధతి. సరైన సమాధానం ఏకకేంద్ర పద్ధతి. ఒక తరగతిలో నేర్చుకున్న అంశం సుమారు 1 సంవత్సరం తర్వాత పై తరగతిలో పునర్విమర్శ చేయు పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. 16వ ప్రశ్న, గణిత విద్యా ప్రణాళిక అమరికలో సమన్వయ విధానం యొక్క లాభం ఏమిటి. 1. ఒకే పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాలలో భిన్న కోణాలలో చర్చించడం ద్వారా ప్రభావపూరిత అభ్యసనకు తోడ్పడుతుంది. 2. విద్యార్థులకు తృప్తి కలుగకపోవచ్చు. 3. ప్రతి శీర్షిక పూర్తిగా బోధించడం జరుగుతుంది. 4. లోప నివారణ బోధనకు ఉపయోగపడుతుంది. సరైన సమాధానం ఒకే పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాలలో భిన్న కోణాల్లో చర్చించడం ద్వారా ప్రభావపూరిత అభ్యసనకు దోహదపడుతుంది. ఇది గణిత విద్యా ప్రణాళిక అమరికలో సమన్వయ విధానం యొక్క లాభంగా చెప్పుకోవచ్చు. 17వ ప్రశ్న, ఒక పాఠ్యాంశ బోధన పునరావృతం కావడానికి 3 లేదా 4 నెలలు కాల వ్యవధి పట్టే పద్ధతి ఏది అని అడిగారు. 1. ఏకకేంద్ర పద్ధతి. 2. తార్కిక పద్ధతి. 3. సర్పిల పద్ధతి. 4. శీర్షిక పద్ధతి. సరైన సమాధానం సర్పిల పద్ధతి. ఒక పాఠ్యాంశ బోధన పునరావృతం కావడానికి 3 లేదా 4 నెలల కాల వ్యవధి పట్టే పద్ధతి సర్పిల పద్ధతి. 18వ ప్రశ్న, త్రికోణమితిని వేరే శాఖగా కాక బీజగణితంతో కలిపి బోధించాలని సూచించింది. 1. ఎన్సిఎఫ్ 2005. 2. ఏపీఎస్సిఎఫ్ 2011. 3. కొఠారి కమిషన్ 1964-66. 4. ఎన్ఈపి 2020. సరి అయినటువంటి సమాధానం కొఠారి కమిషన్ 1964-66. 19వ ప్రశ్న, ఆధునిక గణన యంత్రాల వంటి సాంకేతిక విధానాలకు అనుగుణంగా గణితాన్ని రూపొందించాలని సూచించింది అని అడిగారు. 1. ఎన్ఈపి 2020. 2. ఎన్పిఈ 1986. 3. ఎన్సిఎఫ్ 2005. 4. ఎస్ఎఫ్జి 2011. సరైన సమాధానం ఎన్పిఈ 1986. ఆధునిక గణన యంత్రాల వంటి సాంకేతిక విధానాలకు అనుగుణంగా గణితాన్ని రూపొందించాలని సూచించింది ఎన్పిఈ 1986. 20వ ప్రశ్న, గణిత బోధనకు గల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని సూచించింది. ఆప్షన్ 1 ఎన్పిఈ 1986. ఆప్షన్ 2 ఎన్ఈపి 2020. ఆప్షన్ 3 ఏపీఎస్సిఎఫ్ 2011. ఆప్షన్ 4 ఎస్ఎఫ్జి 2011. సరైన సమాధానం
ఎన్పిఈ 1986 గణిత బోధనకు గల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని సూచించింది ఎన్పిఈ 1986. 21వ ప్రశ్న పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అని దార్శనికత గలది ఏది? 1 కోటారి కమిషన్, 2 ఎన్ఈపి 1986, 3 ఎన్సిఎఫ్ 2005, 4 ఏపీ ఎస్సిఎఫ్ 2011. సరైన సమాధానం ఎన్సిఎఫ్ 2005. పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అని దార్శనికత గలది ఎన్సిఎఫ్ 2005. 22వ ప్రశ్న గణిత విద్యా ప్రణాళిక అభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలి అని తెలిపింది. 1 సెకండరీ విద్యా కమిషన్ 1952-53, 2 కేంబ్రిడ్జ్ రిపోర్ట్ 1963, 3 కోటారి కమిషన్ 1964-66, 4 జాతీయ విద్యా విధానం ఎన్పిఈ 1986. సరైన సమాధానం కోటారి కమిషన్ 1964-66. గణిత విద్యా ప్రణాళిక అభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలని తెలిపింది కోటారి కమిషన్ 1964-66. 23వ ప్రశ్న విజ్ఞాన శాస్త్ర అభ్యసనలో గణిత శాస్త్ర ఉపయోగాన్ని విద్యార్థులు ప్రశంసించేలా ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి అని తెలిపింది. 1 ఎన్పిఈ 1986, 2 ఎన్సిఎఫ్ 2020, 3 ఎస్ఎఫ్జి 2011, 4 ఎన్సిఎఫ్ 2005. సరైన సమాధానం ఎన్సిఎఫ్ 2020. విజ్ఞాన శాస్త్ర అభ్యసనలో గణిత శాస్త్ర ఉపయోగాన్ని విద్యార్థులు ప్రశంసించేలా ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలని తెలిపింది ఎన్సిఎఫ్ 2020. 24వ ప్రశ్న విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ గణిత సంప్రదాయాలు ఉపయోగాలను ప్రశంసించేలా బోధించవలసి ఉంది అని సూచించింది. 1 ఎన్పిఈ 1986, 2 ఎన్పిఈ 2020, 3 ఎస్ఎఫ్జి 2011, 4 ఎన్సిఎఫ్ 2005. సరైన సమాధానం ఎన్సిఎఫ్ 2005. విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ గణిత సంప్రదాయాలు ఉపయోగాలను ప్రశంసించేలా బోధించవలసి ఉంది అని సూచించింది ఎన్సిఎఫ్ 2005. 25వ ప్రశ్న విద్యార్థి గణితాన్ని అర్థవంతంగా వినియోగించే నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి అన్నది గణిత బోధనా లక్ష్యంగా ఉండాలి అని సూచించింది ఏపీఎస్సిఎఫ్ 2011, ఎస్ఎఫ్జి 2011, ఎన్సిఎఫ్ 2005, ఎన్పిఈ 1986. సరైన సమాధానం ఏపీఎస్సిఎఫ్ 2011. విద్యార్థి గణితాన్ని అర్థవంతంగా వినియోగించే నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలన్నది గణిత బోధన లక్ష్యంగా ఉండాలని సూచించింది ఏపీఎస్సిఎఫ్ 2011. 26వ ప్రశ్న గణిత బోధనలో తార్కిక ఆలోచన యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని తార్కిక నిరూపణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. 1 ఎస్ఎఫ్జి 2011, ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020. సరైన సమాధానం ఏపీఎస్సిఎఫ్ 2011. గణిత బోధనలో తార్కిక ఆలోచన యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని తార్కిక నిరూపణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది ఏపీఎస్సిఎఫ్ 2011. 27వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం గణిత బోధన అభ్యసనపై మరింత స్పష్టత సాధించడానికి గాను ఏర్పాటు చేయబడింది అని అడిగారు. 1 ఏపీఎస్సిఎఫ్ 2011, 2 ఎస్ఎఫ్జి 2011, 4 ఎన్ఎఫ్జి 2011, 4 ఎన్పిఈ 1986. సరైన సమాధానం ఎన్ఎఫ్జి 2011. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం గణిత బోధన అభ్యసనపై మరింత స్పష్టత సాధించడానికి గాను ఏర్పాటు చేయబడింది ఎన్ఎఫ్జి 2011. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 28వ ప్రశ్న బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఆధునిక దృశ్య శ్రవణ సాంకేతిక వనరులను ఉపయోగించేలా శిక్షణ ఇవ్వాలి అని సూచించింది ఎన్ఎఫ్జి 2006, 2 ఎన్సిఎఫ్ 2005, 3 ఏపీఎస్సిఎఫ్ 2011, 4 ఏపీఈ 1986. సరైన సమాధానం ఎన్ఎఫ్జి 2006. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఆధునిక దృశ్య శ్రవణ సాంకేతిక వనరులను ఉపయోగించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది ఎన్ఎఫ్జి 2006. 29వ ప్రశ్న గణిత శాస్త్రవేత్తగా రూపాంతరం చెందుతున్న విద్యార్థికి భావనాపరమైన సవాళ్లు అందించాలి అని సూచించింది. 1 ఎన్సిఎఫ్ 2005, 2 ఎస్ఎఫ్జి 2011, 3 ఏపీఎస్సిఎఫ్ 2011, 4 ఎన్ఈపి 2020. సరైన సమాధానం ఎస్ఎఫ్జి 2011.
గణిత శాస్త్రవేత్తగా రూపాంతరం చెందుతున్న విద్యార్థికి భావనాపరమైన సవాళ్లు అందించాలని సూచించింది ఎస్ఎఫ్జి 2011. 30వ ప్రశ్న, ఉపాధ్యాయుల కోసం గణిత సంఘాలు, గణిత ప్రయోగశాలలు నెలకొల్పాలి అని సూచించింది. 1 ఎన్సిఎఫ్ 2005, 2 ఏపీఎస్సిఎఫ్ 2011, 3 ఎస్ఎఫ్జి 2011, 4 ఎన్పిఈ 1986. సరైన సమాధానం ఎస్ఎఫ్జి 2011. ఉపాధ్యాయుల కోసం గణిత సంఘాలు, గణిత ప్రయోగాలు నెలకొల్పాలని సూచించింది ఎస్ఎఫ్జి 2011. 31వ ప్రశ్న, టిక్ టాక్ టో, చదరంగం వంటి ఆటలు పిల్లల్లో వ్యూహాత్మక ఆలోచనను, సమస్య సాధన నైపుణ్యాలను పెంపొందిస్తాయని సూచించింది. ఆప్షన్ 1 ఎన్ఈపి 2020, ఆప్షన్ 2 ఎన్పిఈ 1986, ఆప్షన్ 3 ఎస్ఎఫ్జి 2011, ఆప్షన్ 4 ఏపీఎస్సిఎఫ్ 2011. సరైన సమాధానం ఎన్ఈపి 2020. టిక్ టాక్ టో, చదరంగం వంటి ఆటలు పిల్లల్లో వ్యూహాత్మక ఆలోచనను, సమస్య సాధన నైపుణ్యాలను పెంపొందిస్తాయని సూచించింది ఎన్ఈపి 2020. విద్యార్థులకు నిగమన వివేచనను బోధించడానికి ఆహ్లాదన కలిగించు పద తార్కిక పజిల్స్ ఎంతో తోడ్పడతాయని తెలిపింది. 1 ఎన్పిఈ 1986, 2 ఎన్ఈపి 2020, 3 ఎన్సిఎఫ్ 2025, 4 ఎస్ఎఫ్జి 2011. సరైన సమాధానం ఎన్ఈపి 2020. విద్యార్థులకు వివేచనను బోధించడానికి ఆహ్లాదాన్ని కలిగించు పద తార్కిక పజిల్స్ ఎంతో తోడ్పడతాయని తెలిపింది ఎన్ఈపి 2020. 33 విద్యార్థులు పెద్ద సంఖ్యలను గురించి అర్థం చేసుకొని పెద్ద సంఖ్యలను గురించి మాట్లాడుకునేలా చేయుటకు 10 యొక్క అనేక ఘాతాల గురించి బోధించాల్సి ఉంది అని తెలిపింది. 1 ఏపీఎస్సిఎఫ్ 2011, 2 ఎస్ఎఫ్జి 2011, 3 ఎన్పిఈ 1986, 4 ఎన్ఈపి 2020. సరైన సమాధానం ఎన్ఈపి 2020. 34వ ప్రశ్న, పెద్ద సంఖ్యలతో ఆటలు, పద ఆటలు, వ్యూహం, తర్కం, చిక్కు ప్రశ్నలు, పద ఫజిల్స్ మొదలగునవి గణిత విద్యా ప్రణాళికలో చేర్చడం ద్వారా విద్యార్థులలో ఆలోచన, నిగమన, తార్కికత, పరిమాణాత్మక వివేచన, సృజనాత్మకత పట్ల ప్రేమ పెంపొందించవచ్చని తెలిపింది. ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్ఈపి 2020, ఎన్పిఈ 1986, ఎస్ఎఫ్జి 2011. సరైన సమాధానం ఎన్ఈపి 2020. పెద్ద సంఖ్యలతో ఆటలు, పద ఆటలు, వ్యూహం, తర్కం, చిక్కు ప్రశ్నలు, పద పజిల్స్ మొదలగునవి గణిత విద్యా ప్రణాళికలో చేర్చడం ద్వారా విద్యార్థులలో ఆలోచన, నిగమన, తార్కికత, పరిమాణాత్మక వివేచన, సృజనాత్మకత పట్ల ప్రేమ పెంపొందించవచ్చని తెలిపింది ఎన్ఈపి 2020. 35వ ప్రశ్న, సాంఖ్యక శాస్త్రం మందలి అంశములు వాటి క్లిష్టత ప్రకారం 8, 9 మరియు 10 తరగతులకు విభజించబడినవి. ఇది ఈ కింది సిలబస్ నిర్వహణ విధానం. 1 శీర్షిక పద్ధతి, 2 ఏకకేంద్ర పద్ధతి, 3 తార్కిక పద్ధతి, 4 సహసంబంధ పద్ధతి. సరి అయిన సమాధానం ఏకకేంద్ర పద్ధతి. సాంఖ్యక శాస్త్రం నందలి అంశములు వాటి క్లిష్టత ప్రకారం 8, 9 మరియు 10 తరగతులకు విభజించబడినవి. ఇది ఈ కింది సిలబస్ నిర్వహణ విధానం అంటే ఏకకేంద్ర పద్ధతి. 36వ ప్రశ్న, ఘాతాలు, ఘాతాంకాలకు సంబంధించిన అన్ని భావనలు 8వ తరగతిలోనే పూర్తిగా బోధించినట్లుగా ఉండేటువంటి కరికులం నిర్వహణ పద్ధతి అని చెప్పి అడిగారు. 1 ఏకేంద్ర పద్ధతి, 2 సర్పిలా పద్ధతి, 3 శీర్షిక పద్ధతి, 4 తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి. సరైన సమాధానం శీర్షిక పద్ధతి. ఘాతాలు, ఘాతాంకాలకు సంబంధించిన అన్ని భావనలు 8వ తరగతిలోనే పూర్తిగా బోధించినట్లు ఉండే కరికులం నిర్వహణ పద్ధతి శీర్షిక పద్ధతి. 37వ ప్రశ్న, మాత్రికల వివిధ భావనలు 9 మరియు 10వ తరగతుల సిలబస్లలో ప్రవేశపెట్టిన ఇది ఈ గణిత నిర్వహణ పద్ధతి. 1 సర్పిలా పద్ధతి, 2 శీర్షిక పద్ధతి, 3 మనోవైజ్ఞానిక పద్ధతి, 4 తార్కిక పద్ధతి. సరైన సమాధానం మనోవైజ్ఞానిక పద్ధతి. మాత్రికల వివిధ భావనలు 9 మరియు 10వ తరగతుల సిలబస్లో ప్రవేశపెట్టిన ఇది ఈ గణిత నిర్వహణ పద్ధతి. ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక పద్ధతి. 38వ ప్రశ్న, వృత్తిపరమైన కార్యక్రమాలు మరియు జాతీయ కార్యక్రమాలు నిర్వహించటం ఈ విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 వ్యాసక్తి సూత్రం, ఆప్షన్ 2 ఉన్మికీకరణ సూత్రం, ఆప్షన్ 3 విషయ కఠినతా సూత్రం, ఆప్షన్ 4 వైయక్తిక భేదాలను అనుసరించటం. సరి అయిన సమాధానం
వ్యాసక్తి సూత్రం వృత్తిపరమైన కార్యక్రమాలు మరియు జాతీయ కార్యక్రమాలు నిర్వహించటం ఈ విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం అంటే వ్యాసక్తి సూత్రం. 39వ ప్రశ్న పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను నిర్వహించు విధానం. ఆప్షన్ 1 శీర్షిక విధానం, ఆప్షన్ 2 ఏకకేంద్ర విధానం, ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక విధానం, ఆప్షన్ 4 యూనిట్ విధానం. సరైన సమాధానం మనోవైజ్ఞానిక విధానం. పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక నిర్వహించే విధానం మనోవైజ్ఞానిక విధానం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.